హలో ఎవ్రీవన్. ఈరోజు నేను పప్పుచారులోకి పల్చటి పప్పుచారులోకి క్రిస్పీ పకోడీ చేస్తున్నాను. చూడండి, దాని రెసిపీ వివరాలు చెప్తాను. ఈ క్రిస్పీ పకోడీకి శనగపిండి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, తర్వాత కొంచెం కార్న్ ఫ్లోర్, వరిపిండి కాదు, కార్న్ ఫ్లోరే కావాలి దీనికి. తర్వాత మనం ఏం చేయాలంటే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, చిన్నగా తరుక్కున్న అల్లం ముక్కలు ఒక డిష్లో వేసేసుకోవాలి. మనం ఈ బ్యాటర్ దేనిలో అయితే కలపాలనుకుంటున్నామో ఆ డిష్లో వేసుకోవాలి. తర్వాత ఆ ఉల్లిపాయల మీద కొంచెం ఉప్పు, సాల్ట్ వేసి వీటిని బాగా పిసకాలన్నమాట. ఉల్లి, పచ్చిమిర్చి, అల్లం ముక్కల్ని కొంచెం ఒక 2 మినిట్స్ బాగా పిసకాలి. అప్పుడు అలా పిసకడం వల్ల ఏమవుద్దంటే ఈ వెజిటబుల్స్లో అంటే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం ముక్కల్లో ఉన్న వాటర్ బయటకు వచ్చి కొంచెం చక్కగా ఈ ఉప్పు కూడా వాటికి కలిసి బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు అలాగే 2 నిమిషాలు కలిపిన తర్వాత మనం ఒక 2 కప్పులు శనగపిండి వేసుకోవాలి. నేను ఉజ్జాయింపుగా వేసేస్తున్నాను. మీరైతే ఒక 2 కప్పులు అంటే కనీసం ఒక 100 గ్రాములు లేకపోతే 150 గ్రాములు కలుపుకోవాలి. ఇప్పుడేమో చూడండి, కార్న్ ఫ్లోరు 2 స్పూన్లు. మనం రేషియో ఎలా తీసుకోవాలంటే శనగపిండి ఎన్ని కప్పులు తీసుకున్నామో అన్ని స్పూన్లు కార్న్ ఫ్లోర్ వేస్తే సరిపోద్ది. ఇప్పుడు ఆ పిండి, శనగపిండి, కార్న్ఫ్లోరు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు బాగా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ దాన్ని గట్టిగా కలుపుకోవాలి. మరీ లూజ్ అవ్వకూడదు. పకోడీ మనం క్రిస్పీ పకోడీ కావాలంటే లూజ్ అవ్వకూడదు, పిండి గట్టిగానే ఉండాలి. అంటే ఇంచుమించుగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలన్నమాట. వాటర్ ఎక్కువైంది అనుకోండి, అప్పుడేమవుతుందంటే క్రిస్పీగా రాదు, మెత్తని పకోడీలాగా అయిపోయి అది వేరేగా ఉంటుంది టేస్ట్. కాబట్టి మనకి క్రిస్పీ పకోడీ కావాలంటే తప్పనిసరిగా చపాతీ పిండిలాగా గట్టిగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఆయిల్ వేడెక్కుతుంది కదా, ఈ ఆయిల్ వేడెక్కిన ఆయిల్లో మనం ఈ బాగా కలిపి పెట్టుకున్న శనగపిండిని చక్కగా చేతిలోకి తీసుకుని చిన్నగా ఇలా వదులుకోవాలన్నమాట. ఒకవేళ మీకు అలా వదలటం, చేతితోనే మొత్తం ఎక్కువ పిండి తీసుకుని చిన్నగా వదలటం రాకపోతే చిన్నవి కొంచెం పిండి తీసుకుని ఇలా వేసుకుంటే సరిపోద్ది. చూడండి, నేను మొత్తం ఒక గుప్పిలి పిండి తీసుకుని ఇలాగా కొంచెంగా ఇలా అనుకుంటూ వేస్తున్నాను. మీకు అలా కుదరకపోతే కొంచెం ప్రతిసారి చేతితో తీసుకుని ఆయిల్లో వదులుకుంటే చక్కగా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఈరోజు పప్పుచారులోకి డైలీ ఇంచుమించు ఏదో ఒక పచ్చడి చేస్తాను కదా, వెజిటబుల్ చట్నీ. కానీ ఈరోజు ఏంటంటే పకోడీ వేస్తాను అనమాట, సైడ్ డిష్గాను. తర్వాత ఈ పకోడీ ఏమో పెద్దవాళ్ళకి, మాకు అంటే ఇంట్లో పెద్దవాళ్ళందరం ఈ మా క్రిస్పీ పకోడీ సైడ్ డిష్గా తీసుకుంటాము. పిల్లల కోసం అయితే ఏబీసీ వడియాలు ఉంటాయి కదా, అంటే లెటర్స్, ఆల్ఫాబెట్స్ వడియాలు ఉంటాయి కదా, మీకు చాలామందికి తెలిసే ఉంటుంది. అవి వేయిస్తాను అనమాట వాళ్ళ కోసం. అయితే పప్పుచారులోకి వాళ్ళకి అవి ఆల్ఫాబెట్స్ వడియాలంటే చాలా ఇష్టం పిల్లలకి, అందుకని వాళ్ళకైతే అవి వేయిస్తాను. చూద్దురు కానీ ఇప్పుడు ఈ పకోడీ బాగా వేగిన తర్వాత, ఒక సైడ్ వేగిన తర్వాత మళ్ళీ స్పూన్తో కానీ లేకపోతే జాలీతో కానీ తిరగేసుకుంటే 2 వైపులా కాలుతుంది. చక్కగా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత అప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఓకేనా? చూద్దాం. ఇప్పుడు వెనక్కి తిప్పుతాను పకోడీ. చూడండి, ఆయిల్ కూడా కొంచెం వేసుకుంటే సరిపోద్ది. ఇంచుమించుగా చాలా పకోడీ వస్తుంది, ఒక ప్లేట్ నిండా వస్తుంది. నేను తీసుకున్న ఈ ఒకే ఉల్లిపాయ తీసుకున్నాను, తర్వాత 4 పచ్చిమిర్చి తీసుకున్నాను, ఒక ఇంచు అల్లం ముక్క తీసుకున్నాను. ఇవన్నీ కట్ చేసి అది వాటిల్లోకి మనం కరివేపాకు కూడా వేసుకోవచ్చు, కానీ నేను వేయలేదన్నమాట. కరివేపాకు కూడా వేసుకోవచ్చు, అప్పుడు కూడా చాలా బాగుంటుంది ఫ్లేవరు. ఓకేనా? ఇలా వేగిన తర్వాత చక్కగా చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి తప్పనిసరిగాను. చూడండి, బాగా వేగిపోయినాయి. ఈ స్టేజ్లో మనం తీసేద్దాం. తీసేసి తర్వాత చక్కగా
పిల్లలకి అంటే చిన్న పాపాయిలు ఉన్నారు కదా మాకు, వాళ్ళని చూపిస్తాను మీకు. వాళ్ళకి ఆల్ఫాబెట్స్ వడియాలు వేస్తానన్నమాట. వాళ్ళ పప్పుచారు పలచటి పప్పుచారు ఉంటే వాళ్ళకి అలాగా వాటితో తినడం చాలా నచ్చుతుంది. అందుకని అవి వేస్తాను, వాళ్ళకైతే అవి వేస్తాను. ఇలాగా మీడియంలో పెట్టి వేయించుకుంటే ఈ ఆల్ఫాబెట్స్ వడియాలు చాలా చక్కగా వేగుతాయి అన్నమాట. హైలో పెట్టకూడదు, హైలో పెడితే మాడిపోతాయి, తెలుసు కదా. ఇవి చిన్నపిల్లలు ఉన్న ప్రతి ఇంటిలోనూ ఇవి ఉండాల్సిందే ప్యాకెట్స్. ఖచ్చితంగా మనం పప్పుచారే కాదు, ఏమన్నా వెజిటేబుల్ కర్రీ చేసినా సరే ఈ ఆల్ఫాబెట్స్ వడియాలు వేసి పెడితే పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా తింటారు ఫుడ్. జనరల్గా చిన్నపిల్లలు అన్నం తినడానికి పేచి పెడతారు కదా, కానీ ఇలాంటివి చేసి పెడుతూ ఉంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. మా ఇంట్లో అయితే ఇంకా ఏ వెజిటేబుల్ కర్రీ అయినా సరే పిల్లలు ఇవి చేసి పెడితే మాత్రం నో చెప్పకుండా తినేస్తారు, అంత ఇష్టం పిల్లలకి. పకోడీ రెండో వాయి వేస్తున్నాను చూడండి. ఇలాగా చేతి నిండా పిండి తీసుకుని కలిపిన పిండి ఇలాగా విదిలించుకుంటూ వేసినట్టు వేస్తే చక్కగా చిన్న చిన్నగా వస్తాయన్నమాట. ఓకేనా, ట్రై చెయ్యండి. ఎవరైనా రాని వాళ్ళు 1-2 సార్లు ట్రై చేస్తే అదే వచ్చేస్తుంది. పిల్లలకి పెద్దవాళ్ళకి అంటే ఒక్కొక్కసారి మనం వెజిటేబుల్ కర్రీ కానీ లేకపోతే ఏదైనా ఆకుకూర కానీ చేసుకున్నప్పుడు ఇలాంటి సైడ్ డిష్ ఏదో ఒకటి బజ్జీలు కానీ పకోడీ కానీ ఇలాంటివి ఉంటే ఈజీగా ఇంట్రెస్ట్గా తినడానికి ఉంటుంది అనమాట. అందుకని ఇలా చేస్తాను. డైలీ అయితే రోజుకొక వెజిటేబుల్తో ఏదో ఒక చట్నీ చేస్తాను. ఆకుకూరతో కానీ కూరగాయతో కానీ ఏదో ఒక చట్నీ చేస్తాను తప్పనిసరిగా. ఒకవేళ అది కానప్పుడు ఇలాగ పకోడీ కానీ బజ్జీ కానీ ఇలాంటివి వేస్తూ ఉంటాను అనమాట సైడ్ డిష్ లాగా. ఓకేనా.